పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో తీవ్రంగా వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈ ప్రస్తుతం చూసుకుంటే భారత్పై తీవ్ర ప్రభావం అయితే చూపిస్తున్నది. మొన్నటి వరకు గ్యాస్ కొరత ఒకవైపు అయితే కనిపిస్తూ ఉంటే ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ అయితే తీవ్ర కొరత అయితే కనిపిస్తూ ఉన్నది. ఏ పెట్రోల్ బంకులు చూసినా సరే బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందుగానే ఒక డ్రమ్ములతోని, తప్పెలతోని ఇలాగ చూస్తూ ఉంటే ప్రతి ఒక్క పరికరాలతో కూడా ఆయిల్ని పట్టుకొని వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనమైతే విజయనగరం జిల్లాలో విజయనగరం పట్టణ పరిధిలో హెచ్పిసిఎల్ పెట్రోల్ బంకు వద్ద అయితే ప్రస్తుతం అయితే ఉన్నాం. ఇక్కడైతే చూడొచ్చు ఓన్లీ పెట్రోల్ మాత్రమే ఇక్కడైతే ఉన్నదంటూ కూడా చెప్తూ ఉన్నారు నిర్వాహకులు. చూస్తూ ఉంటే డీజిల్ అయితే నో స్టాక్ బోర్డు అంటూ కూడా ఒకవైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవుట్ ఆఫ్ రికార్డ్స్ అంటూ కూడా, అవుట్ ఆఫ్ ఆర్డర్స్ అంటూ కూడా మరోవైపు బోర్డులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుని నో స్టాక్ బోర్డులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే పెట్రోలు, డీజిల్పై తీవ్ర ప్రభావం అయితే చూపుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే హార్మోజ్ జలసంధి నుంచి రావాల్సినటువంటి ట్యాంకర్లు ఎక్కడైతే అక్కడ చూస్తూ ఉంటే పూర్తిగా నౌకలు పూర్తిగా ఆగిపోవడంతో పూర్తిగా ఈరోజు ప్రభావం చూపించిందనే చెప్పాలి. ప్రస్తుతం అయితే చూడొచ్చు ఓన్లీ పెట్రోల్ మాత్రమే ఫుల్ చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు చూస్తుంటే పెట్రోల్ కూడా ట్యాంకులు కూడా ఫుల్ చేసుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రేపు మళ్ళీ ఉంటుందా ఉండదా అని ఆలోచనతోనే వచ్చినటువంటి ఆ కస్టమర్లు కూడా, వాహనదారులు కూడా దీన్నే పట్టుకుని వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రధానంగా మనమైతే చూడొచ్చు విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ మోడల్ కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు డీజిల్ లేకపోతే ప్రతి ఒక్క వాహనాలు కూడా ఏది కూడా ముందుకు వెళ్ళని పరిస్థితిగా అది ఏర్పడుతూ ఉంటుంది. దీని కారణంగా ఈరోజు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఈ బంకు నిర్వాహకులు కావచ్చు, ఈ బంకులో పనిచేస్తున్న వారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. ఎవరు కూడా భయాందోళన చెందవద్దు. ప్రస్తుతానికైతే మా దగ్గర ట్యాంకర్లు అయితే ఉన్నాయి, వస్తున్నాయి, ఆన్ ద వేలో ఉన్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉన్నప్పటికీ కూడా వచ్చినటువంటి కస్టమర్లు కూడా తీవ్ర ఆందోళన అయితే రేకెత్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఒకసారి ఈ బంకు నిర్వాహకులు కూడా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రస్తుతం చూసుకుంటే మీ దగ్గర ఆయిల్ సఫిషియెంట్గా ఉందా లేదా? కొద్దిగా ఉందండి సార్, బండి వస్తుందండి, ఎవరు ఆందోళన చెల్లొద్దండి. అందరికీ ఒక 100 రూపాయల చొప్పున కొట్టుకొస్తున్నామండి, ఎవరిని ఆపకుండా ఇబ్బంది పడకుండానండి సార్. అది అంటే మీరు ఓన్లీ ఒక 100 రూపాయలు మాత్రమే కొడుతున్నారు, 100 కంటే ఎక్కువండి. అంటే అందరికీ కొట్టాలనండి. ఒక్కసారి అందరికీ కొట్టేసామనుకోండి, అయిపోయింది అనుకోండి, వెనకాల ఎవరికి ఉండదు కదండి. అందరికీ కొట్టాలని ఒక 100 రూపాయల చొప్పున కొట్టుకొస్తున్నామండి. అంటే మీకు ట్యాంకుల కెపాసిటీ ఎంత ఇక్కడ? 12,000 సార్. 12,000. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి ఆయిల్ ఎంత డిప్ ఎంత ఉంది? మార్నింగ్ డిప్ ఎంత ఉంది? ఇప్పుడు ఎంతో లేదండి, క్లోజింగ్కి వచ్చేసిందండి. అంటే 400 లీటర్లు ఉందని కొడుతున్నామండి. 400. ఓకే, మార్నింగ్ డిప్ 400 లీటర్స్ మాత్రమే ఉంది ఓన్లీ పెట్రోల్. ఓకే, అంతే అండి. మరి కాసేపట్లో ఏమైనా ట్యాంకర్ వస్తుందంటే వస్తే అవకాశాలు ఉన్నాయండి? వచ్చే అవకాశం ఉందండి. హెచ్పిసిఎల్ టెర్మినల్ నుంచి బయలుదేరిందా? ఇంకా బయలుదేరుతుందండి, ఉన్నాయండి. అంటే హెచ్పిటి అక్కడ టెర్మినల్లో మీకు ఆయిల్ ఇవ్వట్లేదా? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు కారణం చేత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఏం జరుగుతుంది అంటే రన్నింగ్లో ఉన్నారండి సార్. క్యాష్ అయ్యి, బ్యాంక్ అయ్యి, అవన్నీ చేసాక అవుతుందండి. సో చూసాం కదా, మనిషికి అక్కడ వాహనానికి 100 రూపాయలు మాత్రమే ఇక్కడ పెట్రోల్ అయితే కొడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ స్టాక్ కూడా 12,000 లీటర్ల కెపాసిటీ కలిగి ఉన్నటువంటి ట్యాంకర్లో కూడా ఈరోజు 400 లీటర్లు మాత్రమే ఉండడంతో ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. 100 రూపాయలు మాత్రమే ఇక్కడ నుంచి పట్టుకుని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చినటువంటి కస్టమర్లని ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా, అంటే ఎందుకంటే బంక్ ఉందని ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికే వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఫుల్ ట్యాంకులు లేకుండా ఓన్లీ 100 రూపాయలు మాత్రమే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి పట్టుకుని వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా దాన్ని వినియోగించుకోవాలని ఆలోచనతో ఉన్నారు. ఎక్కడైతే చెప్తూ ఉన్నారు, ఉదయం నుంచి కూడా డిప్ చూసుకుంటే 100 పూర్తిగా కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేయాలి. చెప్పండి, డీజిల్ కావాలా? డీజిల్ లేదు, అర్జెంట్ కావాలి. ఇప్పుడు మేము అలా బతకాలి, డీజిల్ కావాలి అర్జెంట్. డీజిల్ ఉంటేనే మాకు పల్లంపల్లి బతుకుతాం. డీజిల్ వాహనాలు ఏమైనా మీకు ఉన్నాయా? ఉన్నాయి. ఏంటంటే ఉన్నాయి? ప్రైవేట్ డీజిల్ ఒక 20 మంది డ్రైవర్లు ఉన్నారు. డీజిల్ లేకపోతే పని అవ్వదు. ఏంటి మీ ఉన్న వాహనాలు ఏంటివి? రైల్వే. మీరు రైల్వే వాళ్ళ? రైల్వే వాళ్ళు. రైల్వే డీజిల్ ఎందుకు మీకు? ఎందుకు డీజిల్ దేంతో పని? డ్రైవర్లు దించొద్దా? ఓకే ఓకే, ట్రాన్స్పోర్ట్ కోసం వచ్చినటువంటి వాళ్ళని ఎక్కడి నుంచి పట్టుకుని దానికి సంబంధించింది రైన్ పట్టాలు ఉంటాయా, వాళ్ళు తిరగాల. మీకు రైల్వేలో కూడా ఇక్కడ డీజిల్ కొరత ఏర్పడదా? డీజిల్ కంపల్సరీ, లేకపోతే రైలు బయలుదేరదాం. మీకు జనరల్గా ప్రత్యేకించి ఉంటాయి కదా, అవి మీకు లేదా? మీకు ప్రత్యేకించి బంకులు ఉంటాయి కదా? మా ప్రత్యేకంగా డీజిల్ ఉండదు. ఇప్పుడు రైల్వేలు ఉన్నాయా, మాకు రైల్వేలు తీసినేళ్ళు పట్టాలు. మా డీజిల్ లేకపోతే ట్రైన్ అయిపోద్ది.
అది అంటే మీరు వెళ్ళి చెకింగ్ చేయడానికి మిషన్లతో పట్టుకుని వెళ్తారా? మిషన్లు డీజిల్ వస్తారా? మరి వాళ్ళు పట్టి చెకింగ్ అవుతా మరి టీజినాయిలు డీజిల్ అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు వచ్చిన ఆఫీసర్స్కి మీరు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే డీజిల్ కంపల్సరీగా ఉండాలి. ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఆగిపోతున్నాయా? మరి ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయిపోతాయి, టీజినల్ పాయింట్ అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అయితే? మీరు ఎక్కడి నుంచి? రైల్వే స్టేషన్ నుంచి వస్తున్నా, మీ డ్యూటీ నుంచి మీరు వస్తున్నారు. భోజనానికి వెళ్తున్నా. సో చూసాం కదా, ఇక్కడ నేను చెప్తూ ఉన్నారు రైల్వేలో కూడా కొరత అయితే ఏర్పడుతుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకుంటే ఎందుకంటే ఆ రైల్వేలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి వాహనాలని ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా లేదంటే అక్కడ ఆ ట్రాక్లు చెక్ చేయడానికైనా కూడా పట్టుకొని వెళ్ళాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. దానికి సంబంధించిన వెహికల్ అన్నీ కూడా డీజిల్ వెహికల్. డీజిల్ లేకపోవడంతో ఇప్పుడు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ నిర్వాహకులు కూడా ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఫోన్పే లేవంటూ కూడా బోర్డులు కూడా పెడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇంతవరకు డిజిటల్ పేమెంట్ మోడ్లో వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు ఓన్లీ క్యాషే అని చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్యాష్ లేకపోవడంతో ఓన్లీ డిజిటల్ పేమెంట్ మాత్రం చెప్తూ ఉన్నారు. డిజిటల్ పేమెంట్ లేకపోవడంతో ఇప్పుడు నెట్లు పని చేయకపోవడము లేదంటే ఇన్ టైంకి అందులో లేకపోవడంతో ఆ కస్టమర్లు కూడా ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉంటే ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా బంకులన్నీ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంకులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అదేవిధంగా ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు కూడా ఈరోజు బంకుల వద్ద నిరసన కార్యక్రమాన్ని కూడా తెలియజేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈరోజు ఎందుకు పూర్తిగా ఇటువంటి క్రైసిస్ వచ్చిందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా చూసుకుంటే ఇక్కడ 8 పంపులు అయితే ఉన్నాయి. 8 పంపుల్లో ఓన్లీ ఒక పంపు మాత్రమే రన్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే తరుణంలో మరోవైపు చూసుకుంటే హై స్పీడ్ సంబంధించిన ఏవైతే పెట్రోల్ కావచ్చు అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి స్టాక్ పాయింట్ నుంచి బయటికి వెళ్ళిన పరిస్థితి కనిపించేది. అటువంటిది ఈరోజు ఎప్పుడు కూడా రద్దీగా ఉన్నటువంటి ఈ బంక ఈరోజు పూర్తిగా ఎవరు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతున్న పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఈ ప్రాంతానికి వస్తే ఆర్టీసీ కావచ్చు ప్రైవేట్ వాహనాలు కావచ్చు ఈ లైన్ అంతా కూడా బారులు తీరుతున్న పరిస్థితి కనిపించేది. ఈరోజు డీజిల్ లేకపోవడంతో తీవ్ర అవస్థలు కూడా ఎదుర్కొంటున్నామంటూ కూడా వాహనదారులు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీని కారణంగా పూర్తిగా ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కడిదక్కడ స్తంభించే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరంలో ఉన్నటువంటి బొంకుల వద్ద తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం నుంచి.